కిరణ్ అన్న, లొకేషన్ మాత్రం చాలా అద్భుతమైన మంచి లొకేషన్ అన్న. నాగోల్ మెట్రో నుంచి జస్ట్ మన బిల్డింగు 2 కిలోమీటర్లు, నాగోల్ చౌరస్తా నుంచి 1/2 కిలోమీటరు, కళ్యాణ లక్ష్మి ఏదైతే ఫంక్షన్లో దానికి ఆపోజిట్ గల్లీలో రాజలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ 3లా అది సెమీ కమర్షియల్ మళ్ళా. మీ మంచి ప్లానింగు, మంచి సైజులు, G+2 మంచి రెంటల్ ఇన్కమ్ ఇచ్చే బిల్డింగు ఎక్సలెంట్ అన్న, చాలా అద్భుతంగా కట్టినాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కిరణ్ అన్నకు ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు అడిగే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టే దయచేసి లైక్ చేయగా మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి కిరణ్ సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేసుకోవాలంటే కింద నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అన్నగారు, టోటల్ ఎన్ని గజాలు? థ్యాంక్ యూ అన్న. ఇది మన కళ్యాణ లక్ష్మి ఆపోజిట్లో రాజలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ 3 అన్న. ప్రైమ్ లొకాలిటీ అన్న. మీరు విజిట్ చేస్తే, కస్టమర్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది కాలనీ. మనకు వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ G+2 పెంట్ హౌస్ కట్టినామన్న. ఇది వచ్చేసి ముందట వచ్చి 30 ఫీట్ రోడ్, సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ ఉంది, మంచి ఇది కృష్ణ వాటర్ కలెక్షన్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఏమో 2 కార్ పార్కింగ్, సెమీ కమర్షియల్ షటర్ ఇచ్చినాం కిందకి ఇట్లా. ఎందుకంటే ఏమైనా షాపింగ్ గీపింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు, ఓనర్స్ అయినా పెట్టుకోవచ్చు, రెండుకైనా ఇవ్వచ్చు. షటర్ వెనకాల ఒక రూమ్, కిచెన్ ఇచ్చినాము. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ ఉండడానికి 2 BHK ఇచ్చినాం మన, 2 BHK. సెకండ్ ఫ్లోర్లో వచ్చే వరకు 2 సింగిల్ బెడ్రూమ్స్ ఇచ్చినాం, రెంట్ పర్పస్. పెంట్ హౌస్కి వచ్చే వరకు 2 పోర్షన్స్ ఇచ్చినాం, ఒకటి రూము, కిచెన్, అటాచ్ వాష్రూమ్తో 2 పోర్షన్స్ చేసినాం. రెంట్ వచ్చేసి ఓవరాల్గా ఒక 60 నుంచి 65,000 ఈజీగా వస్తుంది అన్న. టోటల్ బిల్డింగ్ రెంట్కి ఓనర్ ఉంచుకొని ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ ఉండి మొత్తం రెంట్కి ఇచ్చేస్తే మాత్రం మనం 50,000 దాకా రెంట్ వస్తుంది మనకి. టోటల్ ఎసెప్టీ ఎంత వచ్చింది? 3,200 సేఫ్టీ వచ్చింది. 3,200 ఎసెప్టీ. ఫేసింగ్ మాత్రం వెస్ట్ ఫేసింగ్. మీరు కన్స్ట్రక్షన్ చూస్తే కానీ చెప్తారు, ప్రీమియం క్వాలిటీ అన్న. మనము ఎక్కడ మెటీరియల్ కాడ కాంప్రమైజ్ లేదు. మీరు వీడియోలో ఇట్లా చూడండి, మీకు అసలు ఎక్కడ కన్స్ట్రక్షన్ కూడా కాంప్రమైజ్ లేదు. స్టీల్ వచ్చేసి జేరాజ్ స్టీల్ వాడినాము. కాంక్రీట్కి వచ్చేసేమో అల్ట్రాటెక్ సిమెంట్ వాడినాము. రెడ్ బ్రిక్ వాడినాము మనము. ఇది మన కరీంనగర్ రెడ్ బ్రిక్, రాయచూర్ నుంచి వస్తుంది రెడ్ బ్రిక్, అది వాడినాము. శాండు మళ్ళీనేమో సిమెంట్ వచ్చేసి KCP సిమెంట్ మనం బ్రిక్ వర్క్కి. కన్స్ట్రక్షన్లో ఎక్కడ నో కాంప్రమైజ్ అన్న. ఎందుకంటే G+2 అసలు కస్టమర్ విజిట్ చేస్తే మీరు వీడియోలో చూస్తే ఇట్లా మీకు ఇట్లా అర్థమవుతుంది. చాలా బాగుంది. లొకేషన్ పరంగా మంచిగా ఉండరు, కన్స్ట్రక్షన్ బాగా చేసిన అంటున్నారు, రెంట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉన్నారు మీరు. ఓకే, చుట్టుపక్కల స్కూల్ కాలేజెస్ ఏంటి? ఇక చుట్టుపక్కల ఇక నాగోల్ మెట్రో స్టేషన్ మీకు తెలియదు ఏముందన్న. చుట్టుపక్కల ఆల్ కాలేజెస్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజెస్ చాలా ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్. ఇక ఇది వెల్ డెవలప్డ్ కాలనీ అన్న. నాగోల్ మెట్రో స్టేషన్కి వచ్చేసి 2 కిలోమీటర్సే. నాగోల్ మెయిన్ రోడ్కి అయితే 700 మీటర్స్, 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. పర్మిషన్ ఏముందన్నది? G+2 పర్మిషన్, స్టీల్+2 ఉంది పర్మిషన్ మనకు. అండ్ GHMC పర్మిషన్. లొకేషన్ పరంగా బాగుంటారు, కన్స్ట్రక్షన్ బాగుంది, మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ, రెంటల్ పరంగా మంచిగా ఉన్నారు. అందరు రేట్ ఎంత కోట్ చేశారు? ఇది వచ్చేసి 1,65,00,000 చెప్తున్నాం అన్న. స్లైస్లీ నెగిషియబుల్. చూద్దాం, బ్యాంక్ లోన్ వచ్చి 80% వస్తుంది. 20% కట్టుకుంటే సార్, 20% కట్టుకోండి. ఎనీ బ్యాంక్ లోన్. అదే ఇది 100 స్క్వేర్ యార్డ్సే ఉంది కదా, ఈ బ్యాంక్లో రాదు, ఆ బ్యాంక్లో రాదు. SBI బ్యాంక్లో కావాలన్నా ఇప్పిస్తాము, ఏ బ్యాంక్లో కావాలన్నా ఇప్పిస్తాము. ఆల్ బ్యాంక్స్లో లోన్ వస్తుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, బిల్డర్ గారు అయినటువంటి కిరణ్ సార్ అయితే ఇల్లు గురించి పూర్తి విషయాలు అందించడం జరిగింది. లోపల ఇల్లు ఏ విధంగా ఉంది, ఎలాంటి ప్లానింగ్తో కట్టారు చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. విశాలమైన మంచి పార్కింగ్, గ్రానైట్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒక 2 కార్లు ఈజీగా అయితే పడతాయి మనకు. పైన ఫాల్ సీన్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఇది వచ్చి మనకు మున్సిపల్ వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వాష్ పాయింట్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్, స్టీల్ రైలింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్, ఒక వాష్ ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఫేస్ సింహద్వారం చేతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. బయట నుంచి ఒక షటర్ ఉంటుంది. ఒక చిన్న మనకు హాలు, అన్ని రకాల వాడుకునే విధంగా ఒక రూమ్ ఉంటుంది. ఇది కూడా మనకు ఫ్లోరింగ్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి కిచెన్ ఈజీగా ఒక నుండి వంట చేసుకునే విధంగా చాలా ఫేసెస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండోతోని చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, పైన వచ్చేసి మనకు ఓనర్స్ ఉండే విధంగా 2 BHK పోర్షన్ ఉంటుంది. ఆ పైన మనకు సింగిల్ 1 BHK 2 ఉంటాయి. ఆ పైన మనకు పెంట్ హౌస్లో 2 సింగిల్ రూమ్లు ఉంటాయి. ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో ఉన్నాము. బాల్కనీ కూడా చాలా ఫేస్గా రావడం జరిగింది. మంచి గ్రానైట్ కూడా ఇచ్చారు. పైన కూడా ఫాల్సింగ్లు ఇవ్వడం జరిగింది. పైన ఏదైతే సింహద్వారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ మంచి టేక్ వుడ్తో వాడడం జరిగింది. మంచి చూసుకోండి, హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ఎటు చూసుకుంటే ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ ఇచ్చారు. ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు నార్త్ కూడా 100% వాస్తు ప్రకారంగా డోర్ ఇవ్వడం జరిగింది. విశాలమైన హాలు, డైనింగు,
టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు చాలా అద్భుతమైన మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి ప్రొఫైల్ లైట్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకునేది టీవీ పాయింట్, ఇటు వచ్చేసి మనకు చిల్లర్ బెడ్రూమ్ ఉంటుంది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈజీగా ఒక ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ బాల్కాన్ కూడా ఇవ్వడం జరిగింది. బాల్కాన్ కూడా చాలా ఫేస్ ఇవ్వడం జరిగింది. సరిపడని సెల్ఫ్లతోని మనకు లో రూప్తోని పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి ప్రొఫైల్ లైట్లతోని. ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ టైల్స్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదున్నా క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు మంచి హాలు, ఇటు వచ్చేసి ఒక నుండి ఈజీగా పూజ చేసుకునే విధంగా 2 రెక్కల డోర్లతోని ఒక పూజ స్పేస్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దీని పక్కకు ఆనుకొని ఇది కిచెన్, ఈజీగా ఇద్దరు వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని మంచి టైల్స్ వాడి ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది డైనింగ్, ఈజీగా ఒక 4 మెంబర్లు అయితే డైనింగ్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. ఇక్కడ మీకు ఒక వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరుగుతుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్, ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది. మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడని సెల్ఫ్లతోని చాలా అద్భుతమైన ఫాల్ సీలింగ్ లైట్లతోని ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. ఇందులో వాడిన మంచి టైల్స్ అయితే చాలా అద్భుతంగా వచ్చారని చెప్పుకోవచ్చు. వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు సెకండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్లు 2 ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము. కింద ఏ విధంగా అయితే బాల్కాన్ ఉందో పైన కూడా అదే విధంగా చాలా ఫేసెస్ రావడం జరిగింది. పైన మనకు ఫాల్ సీలింగ్ లైట్లతో ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్లు 2 ఇవ్వడం జరిగింది. నార్త్లో ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో 1 BHK పోర్షన్ ఉంటుంది. ఇప్పుడు హాల్లో ఉన్నాము. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి వైట్ టైల్స్ వాడడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే టీవీ పాయింట్, వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలు, ఇటు వచ్చేసి మనకు కిచెన్ కూడా చాలా ఫేసెస్ రావడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కిచెను, హాలు, ఇటు వచ్చేసి మనకు చేతులు కడుక్కునే విధంగా ఒక సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. టైల్స్ అయితే చాలా అద్భుతంగా వేయడం జరిగింది. చూసుకోండి, మన కామన్ బాత్రూమ్ కూడా మంచి టైల్స్ వేసి చాలా ఫేస్గా రావడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ కూడా ఈజీగా ఇద్దరు వ్యక్తులుండి ఉండే విధంగా చాలా అద్భుతం ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడని సెల్ఫ్లతోని. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈస్ట్ ఫేస్లో ఉన్నట్టు 1 BHK పోర్షన్ సేమ్ ఇదే విధంగా నార్త్లో కూడా ఉంటుంది. టెర్రస్ పైన మనకు సింగిల్ రూమ్లు 2 ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. పెంట్ హౌస్ ఉన్న పోర్షన్కి అయితే మనం చేరుకున్నాము. హెడ్ రూమ్ కూడా మనం కట్టడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ మనకు 2 సింగిల్ రూమ్లు, అది కూడా ఈస్ట్ ఫేస్లో ఉండడం జరిగింది. మనకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇటు వాష్ ఏరియా వాడుకునే విధంగా, ఇక్కడ ఉన్న వారు ఇక్కడ వాష్ ఏరియా వాడుకునే విధంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈస్ట్ ఫేస్ విధానం చేస్తే లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే ఒకరుండి వంట చేసుకునే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్తోని సెల్ఫ్లతోని ఒక కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక సింగిల్ రూమ్ అని చెప్పాను కదా, ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తులు ఈజీగా ఉండొచ్చు. మనకు ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. మనకు వెంటిలేషన్ పరంగా 2 విండోలతోని అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సేమ్ టు సేమ్ ఇదే విధంగా మన పక్కాగా సేమ్ సింగిల్ రూమ్ ఇదే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు టోటల్ ఇదే విధంగా రెంట్కి ఇస్తే మనకు 65,000 రెంట్ వస్తుంది. లేదు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉంటే మాత్రం 50,000 రెంట్ వస్తుంది. అదేవిధంగా టెర్రస్ పైన చూసుకుంటే మనకు 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒక మున్సిపల్ వాటర్, ఒక బోర్ వాటర్. చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా ఎఫెక్టివ్ లేకుండా మంచి రెంటల్ వచ్చే కమర్షియల్ ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. బిల్డర్ గారు చెప్పినట్టు దీనికి రేట్ వచ్చేసి మనకు 1,65,00,000 చెప్తున్నారు. ఈ 1,65,00,000 అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ క్యాష్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో వస్తే మనకు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే పైన డైరెక్ట్ కిరణ్ సార్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే లైవ్లో చాలా అద్భుతంగా ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్కి ఫోన్ చేయగలరు. మాయక మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందు తీసినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.